రైట్. నమస్తే, నేను మీ వెంకటేష్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీలో చేరికల పరంపర కొనసాగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు బీఆర్ఎస్ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసి యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి ఇక్కడ టీఆర్పీ పార్టీలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిండి. ఒకసారి దానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. బీసీల గురించి, బీసీల హక్కుల గురించి మాట్లాడుతున్న పార్టీని నిజంగా పెద్ద ఎత్తున స్పందన లభిస్తూ ఉన్నది, పెద్ద ఎత్తున ఆదరిస్తూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. మొన్న రాష్ట్ర వ్యాప్తంగా వినతి పత్రాలు అందజేయడం జరిగింది. బీసీ సప్లాన్ అమలు చేయాలని, బీసీల హక్కులు కాపాడాలని, బీసీల గురించి రావాల్సిన నిధులను నిజంగా ఏది అనవసరంగా వేస్ట్ చేయకుండా, అంటే పెట్టిన బడ్జెట్ను ఖర్చు చేయకుండా దాన్ని నిజంగా ఎక్కడికి పోతున్నాయో తెలియని పరిస్థితులు ఉన్నాయి. అందుకని సప్లాన్ అమలు చేసి చట్టం చేసి అమలు చేయాలని ఈ నేపథ్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వివిధ అధికారులకు అందించిన నేపథ్యం చూసినాం. అయితే వినతి పత్రం అందించారు. ఇక్కడ ఈ చేరికల పరంపర చూసుకుంటా ఉంటే ఇక్కడ విషయం ఏంటంటే యాదాద్రి భువనగిరి జిల్లా బీకు నాయక్ మాజీ జడ్పీ చైర్మన్ యాదాద్రి భువనగిరి జిల్లా మీడియా సమావేశం. అయితే భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్న బీఆర్ఎస్కు చెందిన నాయకులు నన్ను ఘోరంగా అవమానించారు. బీఆర్ఎస్ పార్టీకి 18 సంవత్సరాలు చేశాను. 18 సంవత్సరాలు సేవ చేసిందట. నేను చెప్తున్నా కదా, మన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు కానీ ఎవరు కానీ ఈ పార్టీల మీద మమకారం పెంచుకుంటే, అగ్రకులాల పార్టీల మీద మమకారం పెంచుకుంటే కథం. మాజీ మంత్రి గుంతకర్ల జగదీశ్వర్ రెడ్డి నన్ను గిరిజన బిడ్డను కనుకనే నన్ను అణిచివేశాడు. ప్రోటోకాల్ ఆహ్వానంతో ముఖ్యమంత్రి పర్యటనలో ప్రెసిడెన్షియల్ సూట్ వద్ద నన్ను నువ్వెందుకు వచ్చావు, వెళ్ళిపో అంటూ జగదీశ్వర్ రెడ్డి అన్నారు. భరించలేని దుఃఖంతో అక్కడి నుండి వెళ్ళిపోయా. రాజకీయ అవమానాలకు అవకాశం లేని బీసీ నినాద టీఆర్పీ అనే పార్టీ ఉన్నది. ఈ తీర్మర్మల నేతృత్వంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతా. అగ్రకులాల పార్టీల నుండి అందరూ బయటకు రావాలంటూ పిలుపునిచ్చిండు. ఇక్కడ బాధతో చెప్తాడు ఆయనే. ఇగో యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీకి ఎదురుదెబ్బ, బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ బీకు నాయక్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మీడియా సమావేశంలో రాజీనామా పత్రాన్ని అధిష్టానానికి పంపినట్లు వెల్లడించారు. పార్టీలో గిరిజనులకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని, గిరిజనులకు కాదు ఎవరికి గుర్తింపు ఉన్నది, ఓన్లీ అగ్రకులాలకు సంబంధించిన రెడ్డిలు, రావులకు మాత్రమే. అగ్రకులాలకు సంబంధించి కమ్మలు కానీ, రెడ్డిలు, రావులు కానీ బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా చూస్తూ ఉంటాం. ఏది గతంలో మనం అసెంబ్లీ పెట్టినప్పుడు ఏం గుంతకంలో జగదీశ్వర్ రెడ్డి ఏమన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫస్ట్ ఏది విద్యుత్ కుంభకోణం గిట్లా బయటకు తీస్తే మొట్టమొదటి జైలుకు పోయేది నువ్వేనా, మరి ఎటువైంది జైలుకు పోయేటోడు అంటే మధ్యలో మనమే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు, ఈ సామాన్య ప్రజలు, అగ్రకులాల్లో ఉన్న సామాన్య ప్రజలు కూడా అమాయకులు, బలి పశువులు అన్నట్టు. మీరు పదవుల కోసం, మీ అధికారం కాపాడు కోసం మమ్మల్ని బలి పశువులు చేస్తారన్నట్టు. గిది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది. ఇప్పటికైనా తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో బీసీల హక్కుల గురించి, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు తగిన ప్రాధాన్యత లేదని, బీసీలను ముఖ్యంగా అణచివేస్తున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టిన నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే అనేక జిల్లాల నుంచి, అనేక నియోజకవర్గాల నుంచి, అనేక మండలాల నుంచి పెద్ద ఎత్తున తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. నిజంగా బీఆర్ఎస్ పార్టీకి, అధికార పార్టీకే కాదు బీఆర్ఎస్ పార్టీకి కూడా దెబ్బతీస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతా ఉన్నది, అధికార పార్టీకి దెబ్బ తలగబోతా ఉన్నది. 2028లో ఈ అగ్రకులాలకు సంబంధించిన పార్టీలను బొండబెట్టేందుకు టీఆర్పీ పార్టీ సిద్ధమవుతున్నది. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి.